నేను వెయిట్ లాస్ ఆకలి ఎక్కువ అన్నారు, ఎన్నిసార్లు తింటారు రోజుకి? అంటే ఇప్పుడు లేదండి, చిన్నప్పుడు మెడిసిన్ వల్ల ఎవరికైనా ఆకలి అనేది కంపల్సరీ ఉంటుంది. గంటకు అరగంటకు ఒకసారి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. నీలో అసలు ఎటువంటి లోపం లేదని నీకు తెలుసు? నాకు తెలుసు. అవునా? అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా, డాక్టర్ మీకు ఏదైనా మెడిసిన్ రాసి ఇచ్చినా మీరు మెడిసిన్ ఎందుకు వాడుతున్నారు? మరి మీలో లోపం లేదు కదా? నాకు తెలుసు. ఇక్కడ మా మమ్మీ హ్యాపీనెస్ కోసం మాత్రమే నేను తీసుకున్నా. అది నాకు పడదని తెలుసుకుని నేను తీసుకునేది మా అమ్మ కోసం. నేను మమ్మీకి చెప్పిన నాకు ఏం ప్రాబ్లం లేదు మమ్మీ, నేను ముందుగా చెప్తా మమ్మీకి రిపోర్ట్స్ నార్మల్ వస్తుంది తప్ప నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని మమ్మీకి చెప్పారు. కానీ తల్లి అనే ప్రేమ అనేది ఎలా ఉంటుంది అంటే ఏమన్నా మెడిసిన్ వాడితే తగ్గుతుంది కదా అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది చూసారా. సుహాసిని గారు, భవిత మానసిక పరిస్థితి బాగాలేదని మీరు నమ్ముతున్నారా? అందుకే ఆవిడ చేత మెడిసిన్ వాడిస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ లో మానసిక పరిస్థితి అందరికి అప్పుడు 2014లో అమ్మవారు పోసిన వాళ్ళకి చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. అది కర్నూలు హాస్పిటల్లోనే చిన్న పిల్లలకి అదే ఏజ్ వాళ్ళకి 10 లోపు 11 లోపు ఉండే పిల్లలకి అందరికీ అమ్మవారు ఎక్కువ పోయడము ఆ సమయంలో అందరికీ జరిగినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు, అందరికీ నయమైంది, వెళ్ళిపోయారు. కానీ మా పాప ఒక మాటకు ఇంచి తగ్గట్లేదు. తను ఎలా మాట్లాడుతుందో, తన హెల్దీ ఎలా ఉంటుందో తను అలాగే ఉంటుంది, మొదట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే అమ్మవారు పోసిన సమయంలో మీరు మెడిసిన్ వాడారంటే ఓకే, నేను అడుగుతుంది అది కాదు. ఇప్పుడు అసలు తన గత జన్మ రహస్యాల గురించి మీకు చెప్పడం, అలాగే తాను పాముని అని నాగరాజు నాగదేవత గురించి మీకు చెప్తున్నటువంటి నేపథ్యంలో తన మానసిక పరిస్థితి బాగాలేదని మీరు అనుకున్నారా? అందుకే ఆవిడ చేత మీరు మెడిసిన్ వాడించారా? మానసిక పరిస్థితి బాగాలేదని నేను వాడట్లేదు. తనకు బ్యాక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ కానీ హెడ్ఏక్ కానీ ఇట్లా వచ్చేది. తనకి ఎందుకు వచ్చేదంటే తనకు కనపడే విజువల్స్ వల్ల తనకు వచ్చేది. బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందంటే కనుక నేను ఈ గుడి జోలికి నేను రాను, నాకు అవసరం లేదు, నీతో నాకు సంబంధం లేదు. గొడవ పడ్డప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ 2 సంవత్సరాల వరకు వాళ్ళ చుట్టుకున్నప్పుడు క్లాట్స్ అనేవి కూడా నాకు ఏర్పడ్డాయి. నన్ను శిక్షించాను. ఎంత దేవుడికైనా సరే మనం వద్దు అట్లా జరిగినప్పుడు ఎవరికైనా శిక్ష కంపల్సరీ ఉంటుంది. దేవతలకైనా సరే శిక్ష అనేది వేస్తారు. ఎవరు వేశారు? మా అమ్మాయి నాకు వేసింది. అదేంటి అమ్మ మీకు శిక్ష వేయడం ఏంటి? అది ఎందుకు వేసింది అంటే ఈ గుడి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ గుడి కూడా సాధారణంగా ఉండాలి, నార్మల్ గల్లాగా ఉండాలి అంతవరకు. నేను చదువుకోవాలి, నేను మోడలింగ్ చేసుకోవాలి, నాకంటూ ఒకటి గోల్ ఉంది. ఆ గోల్ నేను రీచ్ అవ్వాలని చెప్పేసి నేను ఫైట్ చేశాను. ఫైట్ చేస్తే సరే నేను ఓడిపోయాను, ఓకే బాగున్నది అంతా. ఇప్పుడు ఏంటంటే కనుక నేను పర్టికులర్గా ఏది నేను మనీ గురించి అస్సలు మాట్లాడాను, ఎందుకంటే నాకు 1 రూపీ కూడా నాకు వద్దు. నేను ఏమంటున్నానంటే కనుక ఆ టెంపుల్కి బయటకు వేసినప్పుడు ప్రతి ఒక్క అఘోర అయినా సరే, ప్రతి అఘోర అండ్ వచ్చేసి నార్మల్ పీపుల్ కూడా వచ్చి అక్కడ దర్శనం చేసుకోవాలి, ఆయనకి పూజలు అందాలి, పూర్వ వైభవం తీసుకురావాలి. అంటే రాజుల కాలంలో ఎలా జరిగేదో అది నేను తీసుకురావాలి ఇప్పుడు. అంటే అసలు ప్రతిరోజు నాగరాజు గారు నాగరాణి గారు మీకు కనపడి ఏం చెప్తున్నారు? వాళ్ళు అసలు మిమ్మల్ని ఏం చేయాలని మీకు ఈ జన్మ ఎత్తించారు అంటే ఏం చెప్తారు? దానికి గుడి గురించి మాత్రమే, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి నేను చెప్పకూడదు. అంటే చదువుకుంటూ కూడా గుడి పనులు చేయించవచ్చు కదా? చదువుకుంటూ మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు, ఏదన్నా మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉంటే మీరు మీ దగ్గర ఆర్థికంగా బలంగా ఉంటే ఇటువంటివన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మరి మీ తల్లిదండ్రులు ఎందుకు మిమ్మల్ని ఆపుతున్నారు? అది నాకు కూడా తెలియదని నేను అడిగాను. ఏమనంటే కనుక నన్ను ఎందుకు చదువుకొని అట్లా అంటే జస్ట్ మా అమ్మ ఒక సింపుల్ ఒక నవ్వు నవ్వుతుంది. నాకు అది ఎందుకో కూడా నాకు ఇంతవరకు తెలియదు. జస్ట్ ఒక నవ్వు నవ్వేసి కామ్గా ఎంత విలుచుగా వలగదు, ఇంకెంత విలుచుగా కనబడదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళినా సరే తను రెస్పాండ్ అవ్వదు నాకు ఆ విషయంలో. మా డాడీని అడిగినా సరే మా డాడీ ఇన్వాల్వ్ అవ్వదు. ఏ అమ్మ కూతురు ఏమన్నా పడని అన్నట్టు వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఎలా ఉంటారో ఒక ఫాదర్ మదర్ మేము కూడా అలాగే ఉంటాం, మీరు ఎలాగో మనుషులుగా మేము అక్కడ అలాగే ఉంటాం. కాకపోతే కనుక వాళ్ళకి బవర్స్ ఉంటాయి అంతే. ఓకే, అదొక్కటే చెప్పేది. సో అంటే మీ జీవితంలో ఏదన్నా జరగబోతుంటే మీ తల్లిదండ్రులు మీకు చెప్పి దాన్ని ఆపిన సందర్భం ఏదైనా ఉందా? కొన్ని నేను ముందుగానే చెప్తాను, దాని నుంచి వీళ్ళు పడ్డారు కూడా. ఏంటంటే కనుక చెప్పినప్పుడు అంటే ఫస్ట్ లో క్యాజువల్ గా చెప్తుందేమో అని చెప్పేసి లైక్ తీసుకున్నారు. అవన్నీ రియల్ గా కూడా జరిగాయి. రీసెంట్ గా ఏంటంటే కనుక మా గురువు గారు సంబంధించిన ఒక అబ్బాయి చనిపోయాడని చెప్పారు కదా. అంటే నేను 9 o'clock పడుకున్నాను, 12 o'clockకి నా ఆత్మ అనేది అక్కడికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ బాడీ నేను చూసాను. అంటే బైక్ లో వెళ్ళేది, తను బైక్ లో వెళ్తే ఒక మాట అన్నాడు, నేను ఇంకా రాను అని ఒక మాట అన్నాడు. ఎవరు అంటే ఆ వ్యక్తి, చనిపోయే వ్యక్తి. అతనికి మీకు సంబంధం ఏంటి? ఏ సంబంధం లేదు. అతను నేను ఇంతవరకు చూడని కూడా చూడలేదు.
చూడలేదు ఇంతవరకు. తను నైట్ టైం వెళ్ళిపోతుంది కదా సార్. వెళ్ళే సిచ్యువేషన్ లో నాకు అతను కనిపించాడు. నైట్ టైంలో ఆమె పడుకున్న తర్వాత ఆవిడ ఆలోచనలు పైకి వెళ్తాయి అని చెప్పారు, అది ఓకే. ఆవిడ శరీరంతో పాటుగా ఎప్పుడైనా బయటికి వెళ్ళారా? ఇంతవరకు లేదు. అర్థం కాలేదా నేను అడిగింది? వెళ్ళలేదు అట్లా. ఓకే, ఓన్లీ సోల్ మాత్రమే బయటకు వెళ్ళింది. వెళ్ళలేదు, మీరు చెప్పి నాకు అర్థమైంది. ఓకే. వెళ్ళలేదు. మరి ఎందుకు కట్టేశారు ఆవిడని? అంటే అప్పుడు మీ భయం మీద అంటారా? నా భయం నాది. అంటే నేను అప్పుడు వెళ్ళిపోతానని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్ళానంట చిన్నప్పుడు. మమ్మీ వాళ్ళు చెప్పింది. నన్ను కనపడడానికి చాలా ఫైట్ చేశారు. ఏంటంటే చాలా ఎప్పుడైనా సరే పిల్లలు దూరంగా ఉంటే కనుక తల్లికి పెయిన్ అనేది ఉంటది. అందరు వెతికేశారు. అప్పటి నుంచి నన్ను కట్టేసుకోవడం స్టార్ట్ చేశారు. అది కూడా గుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నేను వెళ్తుంది, పగులే ఉరుకుతుంది రోడ్డు మీద. ఓకే భవిత, మీరు మనిషి రూపంలో ఉన్న సర్పం అని మీరు చెప్తున్నారు కదా, మీరు పెళ్లి చేసుకుంటారా మనిషి రూపంలో ఉన్నప్పుడు? అయ్యో మీకు ఒక నిజం చెప్తున్నాను, పెళ్లి అనే ఆలోచన కూడా నాకు లేదు. నిజంగా చెప్తున్నా. చిన్నప్పటి నుంచి నేను స్టడీ విషయంలో కానీ, నాకు కాలికి గాయం అయినప్పుడు కూడా నేను నడవలేని సిచ్యువేషన్ లో కూడా నేను స్కూల్కి వెళ్ళాను. అది మా అమ్మ కూడా చెప్పలేదు. అంటే ఇంకా గాయం అయింది కదా, స్కూల్కి వెళ్ళడం ఆపేస్తారేమో నాకు భయంతో మమ్మీకి నేను చెప్పలేదు. మరుసటి రోజు నేను మొత్తానికి పడిపోయా. ఇలా అంటే కనుక ఇంజురీ బాగా అయింది కాలికి, ఈ కాలికి, రైట్ కాలికి దెబ్బ కూడా ఇంకా అది ఉంది అని చెప్పేసి, అది మేము స్కూల్లో ఎగ్జామ్స్ అని చెప్పేసి మాకు చిన్నట్టు ఉంటాయి కదా, అవి టెస్ట్లు అనేది అంటే కనుక ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళాను. అప్పుడు మిస్టేక్ లో జారి కింద పడ్డా. ఇంతకీ అసలు పెళ్లి చేసుకుంటావా లేదా? అదే నాకు తెలియదు, ఎందుకంటే నాకు చేసుకోవాలని థాట్ కూడా లేదు. అంటే ఒకవేళ చేసుకుంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా మంచి అబ్బాయిని వెతుక్కొని మంచి లక్షణాలు ఉన్న అబ్బాయితో వివాహం చేసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా కూతురు జీవితం బాగుండాలి అనే ఉద్దేశంతో మంచి జాబ్ చేసేవాళ్ళు, లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు, మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని చూసి వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇప్పుడు మీరేంటి, ఈ జీవితంలో పెళ్లి చేసుకుంటారా లేదా? ఆ మెమరీ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే కనుక నాకు గత 2 జన్మల నుంచి ఎవరైతే నాకు అంటే కాబోయే భర్త సమేత కూడా నాకు తెలియదు. అంటే కనుక తనకు నాకు పెళ్లి అనేది మాత్రం నాకు తెలుసు. ఏంటంటే ఆ మనిషి ఇప్పుడు పుట్టి ఉన్నాడని కూడా నాకు తెలుసు. అతను తిరిగి ఇక్కడికి వస్తాడు, నా దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. ఓకే, అంటే గత 2 జన్మల్లో మీకు వివాహం అయింది. వివాహం అయిందో లేదో కూడా నాకు తెలియదు, గుర్తుకు రాలేదు. ఇప్పుడే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. మరి అతను ఎవరు? అతను నా కాబోయే భర్త అని చెప్తున్నాను కదా. ఓకే, మీ కాబోయే భర్త గురించి మీకు విజువల్ అయితే కనబడుతుంది. అంటే అతను మరి ఈ జన్మలో ఉన్నాడు? అతను ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు తెలియదు. మీ ముందుకు వస్తాడా? వస్తాడు. ఓకే, అతన్నే పెళ్లి చేసుకుంటారా? తెలియదు. అంటే కనుక అది మేము ఇద్దరు కలిసి డిస్కషన్ చేసుకుంటాం తర్వాత, చేసుకోవాలా వద్దా అనేది. ఓకే, ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అసలు మీరు మనిషిని వివాహం చేసుకుంటారా లేదా పాముని వివాహం చేసుకుంటారా అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్న అడిగాను. సరే, ఈ క్వశ్చన్ అడిగారు కదా, తను మనిషి పాము నాకు తెలియదు. గత 2 జన్మల తను సర్పరూపంలోనే ఉన్నాడు. అంటే కనుక నేను ఎక్కడ పుడితే తను కూడా అక్కడే పుట్టాడు. ఓకే, నేను పుట్టిన ప్రతిసారి తను జన్మిస్తాడు. ఓకే, అంటే ఈ జన్మలో కూడా మీకోసమే అతను జన్మించాడు. భూమి మీదే ఉన్నాడు. భూమి మీద మనిషి రూపంలో ఉన్నాడా సర్ప రూపంలో ఉన్నాడా? ప్రెసెంట్ అయితే మనిషి రూపంలోనే ఉన్నాడు. ఓకే, మరి తనకి ఆ లక్షణాలు కనిపిస్తున్నా లేదో నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఏ రూపంతో ఉన్నాడో కూడా నాకు తెలియదు. ఏంటంటే తనను గత జన్మ రూపంలో నేను చూసాను, కానీ అది కూడా నాకు మొహం క్లారిటీ ఉండదు. అతని మొహం మాత్రం నాకు క్లారిటీ ఉండదు. ఒక తల్లిగా మీరు చెప్పండి, తనకి 2 జన్మల క్రితం కాబోయే భర్తగా ఒక పాము కనపడినట్లుగా చెప్తూ ఉంది. తను ఈ జన్మలో కూడా తన కోసం తను చేసుకోబోయే వాడు భూమండలం మీద ఉన్నట్లుగా మానవ రూపంలో ఉన్నట్లుగా చెప్తూ ఉంది. ఎవరినైనా మీ దగ్గరికి తీసుకొచ్చి నేను ఇతన్ని వివాహం చేసుకుంటాను అంటే మీరేం చెప్తారు? తనకు ఎవరి వ్యక్తి అయితే తనకు తెలుస్తుందో ఆ వ్యక్తిని చూడగానే తనకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నిద్రలో కూడా 2-3 సార్లు ఏడవడం నేను చూసాను. అంటే కళ్ళల్లోంచి నీళ్ళు వెళ్ళిపోవడం అనేది అంటే ఎప్పుడు జరగలేదు. ఎందుకు అట్లాగా ఏడుస్తున్నావు అని ఒకసారి తట్టడసగానే ఒకసారి లేచింది. ఒక వ్యక్తి వచ్చి ఇట్లా నన్ను ఇట్లా అప్పుడు జరిగిన విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. అట్లా ఉంది మమ్మీ, నాకు ఇట్లా అనిపించింది, ఆ వ్యక్తి దూరం అవుతున్నాడు నాకు, అందుకే నేను ఏడ్ చేశాను అని చెప్పింది. ఆ వ్యక్తి ఎవరంటే ఆ జన్మలో 2 జన్మల నుంచి తను తోడుగానే ఉన్నాడు. అతనే నాకు విజువల్స్ పేస్ సరిగా అనేది కనిపించలేదు. వస్తాడు, కనిపించదు, వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయేటప్పుడు నాకు ఏడుపు అనేది వచ్చేసింది. అంటే తన మైండ్ లోకి నాకు గుర్తొచ్చిన ప్రతిసారి నేను ఇక్కడ ఏడుస్తా.
తను బాధపడిన నేను ఇక్కడ బాధపడతాను. 2-3 సార్లు నిద్రలో కూడా మేము అంటే అతని ఫీలింగ్ నా ఫీలింగ్ మా ఇద్దరికి ఒక కనెక్షన్ అనేది ఉంది. అంటే అతని రూపం మీకు కనపడుతున్నప్పుడు అతను ఎక్కడ ఉండాలో మీకు తెలియాలి కదా, ఎందుకు తెలియలేదు? అది నేను ఏంటంటే కనుక అది ఆ జన్మలో ఉండేటి నేను అక్కడ వెళ్ళి మీట్ అవుతున్నాను తనని. అంటే కనుక సర్పరూపంలో వెళ్ళాను కదా, అక్కడ తను అక్కడ ఉంటాడు. ఒక చెట్టు ఉంటది అక్కడ, పర్టికులర్ గా చెప్తున్నాను. ఆ చెట్టు దగ్గర మేము కలుస్తాం. ఎందుకంటే కనుక మేము మాట్లాడుకునేది అక్కడ మేము ఎక్కువ తిరగడం కానీ ఆడుకునడం కానీ చిన్నప్పటి నుంచి అలా ఉండేది కాబట్టి అక్కడ మాత్రం మేము కలుస్తాము, ఏం చేస్తారు అక్కడ? మాట్లాడుకుంటాం. ఓకే, అంటే సర్పరూపంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు కలుస్తారు, మాట్లాడుకుంటారు. ఓకే, అంటే ఈ జీప్ అనేది వెళ్ళిపోయి అక్కడ ఉంటది కదా అప్పుడు. ఓకే, అతని రూపం అంటే మనిషి రూపంలో ఏదన్నా కనపడుతుందా మీకు? తను ఎప్పుడైనా కనిపించేది ఇప్పుడు ఒక చెట్టు దగ్గర తను అక్కడ ఉంటాడు అనమాట. అంటే సర్పరూపంలో మీకు కనపడతాడా లేదంటే మనిషి రూపంలో మనిషి కనపడతాడా? రూపంలోనే ఎక్కువ ఉంటాడు. మరి గ్రహించుకోగలరు కదా మీరు, అంటే ఆర్టిస్ట్ తో స్కెచ్ వేయించి అతను ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు కదా. అతని రూపురేఖలను కనిపించట్లేదు ఇడా. ఓకే, మీరు రూపురేఖలు కనుక నాకు చెప్తానంటే నేను ఒక ఆర్టిస్ట్ని పిలిపించి స్కెచ్ వేయించి మీకు హెల్ప్ చేసేవాడిని. నాకు రూపురేఖలు కూడా తన రూపం మటుకు గుర్తుకుంది. తన రూపం ఆ జన్మలో రూపం అనేది ఒకసారి రాత్రి సడన్ గా లేసి సడన్ గా థాట్ వచ్చి నేను గీసాను. ఆ గీస్తే తనకు చేత కాదు కాబట్టి ఏదో కొన్ని గీసుకునేది. ఎవరైనా ఆట వేసేటోళ్ళు ఉంటే కనుక తన క్లారిటీగా నేను చెప్తాను, అలా వేసే వాళ్ళు నాకు కావాలంటుంది. ఓకే, అసలు తన రూపాన్ని ఏమ రూపాన్ని అతన్ని కాదు, ఏమ రూపా అంటే అప్పుడు ఆ జన్మలోది గీసింది. ఆ బొమ్మ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా. అది పూర్తిగా తనకు చేత కాదు కాబట్టి తను గుర్తుకుండదని ఫేస్ కొంచెం గీసుకునేది. బహుశా నీ స్నేహితుల్లో కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ మనసులో వాళ్ళ గురించి మీరు ఏదైనా శపిస్తే వాళ్ళకి ఏదైనా అయిన సందర్భం ఉందా? నాకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు ఒకవేళ ఆ మనిషిని ఏదైనా అంటే కనుక నెక్స్ట్ మినిట్ వాళ్ళు జరిగిపోతుంది. ఓకే, ఎందుకంటే నేను కోపం వచ్చినప్పుడు నాకు ఎక్కువ వాళ్ళ కోపం తప్పేది ఎవరైనా సరే. నేను ఇప్పుడే చెప్తున్నా, ఆ కోపం వచ్చి నేను ఒకవేళ నేను ఇంకా ఓర్చుకోలేక అనేసానంటే మాత్రం పర్టికులర్గా ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ఎవరెవరికి జరిగాయి ఇప్పటివరకు అలా? అంటే ఇంకా కొంతమందికి జరిగాయి. ఓకే, ఏమనుకుంటారు మనసులో నా ఇప్పుడు వీళ్ళని ఏమైనా హర్ట్ చేశారనుకోండి, ఇప్పుడు తినకు అంటే ఇంకా కొన్ని సిచ్యువేషన్లో నాకు కొన్ని అన్నాను, తనకి చేతికి గాయాలను అవ్వడం కానీ యాక్సిడెంట్ జరగడం కానీ ఇవన్నీ జరిగాయి. బాబోయ్, నా గురించి ఏమనుకోలేదు కదా? నేనేం అనుకోలేదు. మీరేం నాకు కోపం తెప్పించే పని ఏం చేయలేదు కదా. ఓకే, అంటే నాకు నిజంగా మీరు చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అసలు మీరు చెప్పేది నిజమేనా? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు మనసులో ఏదైనా అనుకుంటే వాళ్ళకి నిజంగా అయిపోద్దా? అది మనసులో అనుకోను, డైరెక్ట్ వాళ్ళ మొహం మీద చెప్పేస్తాం. మనసులో అనుకోదు, మొక్క మీదనే చెప్తారు. నేను మళ్ళీ మనసులో దాచుకోవడము ఒక పర్సన్ కి భయపడే ఇంతవరకు నేను చేయలేదు. ఎవరైనా సరే, ఎంత అబ్బాయి అయినా సరే, ఒకటే చెప్తున్నాను, నా స్కూల్లో అయినా సరే నేను ఏ అబ్బాయికి భయపడలేదు. ఓకే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా భయపడలేదు ఇంతవరకు. ఎంత వాడైనా సరే తిరిగి మాట్లాడతాం. చెయ్యి కూడా గట్టిగా పట్టుకోగలను, అంత నాలో ఉంది. ఓకే, మోడలింగ్ వైపు వెళ్ళాలనుకున్నారు, అది నా కళ అంటూ ఇందాక మీరు చెప్పారు. ఎందుకు మోడలింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ మీకు? అంటే కనుక ఒక మోడల్ గా అనేది అదొక నా ఫ్యాషన్. ఏంటంటే అంటే నాకు చాలా ఇష్టం కూడా. అంటే నన్ను నేను అలా చూసుకోవాలి అని చెప్పేసి. అంటే మిమ్మల్ని మీరు ఒక మోడల్ గా చూసుకోవాలనుకున్నారు, మరి ఎందుకు ప్రయత్నం చేయలేదు? మంచి చక్కగానే ఉన్నారు కదా. నేను ఇప్పుడన్నా ఇలా ఉన్నాను, ఇదంతా నాకు సోప్స్ ఇవన్నీ పడడం వల్ల నా స్కిన్ బ్లాక్ అవడం కానీ, ట్యాన్ అయిపోయి ఇక్కడ చిన్న చిన్న ర్యాషెస్ కావడం కానీ ఇక్కడ మీరు చూడొచ్చు. అప్పుడు చిన్నప్పుడు కెమికల్ అంటే కనుక ఇంత కెమికల్ కూడా నాకు పడదు. ఓకే, అంటే నేచురల్ ప్రొడక్ట్స్ వాడుతూనే మీరు మోడలింగ్ లో కూడా రాణించవచ్చు. అంటే మోడలింగ్ వైపు వెళ్లకుండా ఎవరిని అడ్డుపడుతున్నారా లేకపోతే? అడ్డుపడుతున్నారని చెప్తున్నాను కదా, మా మదరే నాకు అన్నిటికీ అడ్డుగా ఉంది. ఇప్పుడు అది చేయనని ఇప్పుడు నన్ను వదిలేశారు. ఎందుకు వదిలేశారు? ఇప్పుడు ఇంత ప్రశాంతంగా నేను నడుస్తున్నా అంటే కారణం ఏంటంటే మా అమ్మే. ఇంకా అసలు ఇంతసేపు కూర్చుండేది కూడా కాదు సార్, ఇంతసేపు తినడానికి కూడా కష్టపడేదాన్ని, తినిపించేటోళ్ళం మేము. ఓకే, అంటే నడవడానికి కూడా ఇబ్బంది పడేది. ఇట్లా బెడ్ కానుకోనే మేము అన్నం తినిపించాడు. అసలు ఏ పనులు చేయవా? చేయను, ఇప్పుడు కూడా నేను ఒక్క పని చేయను.
అప్పుడప్పుడు ఏంటంటే కుకింగ్ చేసుకుంటాను అంతవరకే, కానీ నాకు నచ్చింది నేను చేసుకుంటాను. బబిత, నేను ఒకటి జోక్గా అడుగుతాను, దాన్ని సీరియస్గా అయితే తీసుకోకు, మళ్ళీ శాపాలు లేనిపోయి పెట్టకు. నేను జోయల్గా అడుగుతున్నాను. అంటే మీ మదర్తో ఒక డాక్టర్ చెప్పారు తను పనులు తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతుంది అని, ఒక డాక్టర్ మీ మదర్తో చెప్పారు. నిజంగా పనులు తప్పించుకోవడానికి మాత్రమే ఇటువంటి నాటకాలు ఆడుతున్నావా? ఒకవేళ పనులు తప్పించుకోవాలని ట్రై చేస్తే గనక ఒక డాక్టర్ గా నన్ను అబ్జర్వ్ చేసి అట్లా క్లియర్ రిపోర్ట్ ఇవ్వాలి. మా ప్రయత్నం కూడా నా విషయంలో చేయలేదు, నాతో మాట్లాడలేదు, నా రిపోర్ట్స్ చూడలేదు, జస్ట్ వచ్చిన టెస్ట్ రిపోర్ట్ చూసి దీనికి నార్మల్ ఉందంటే కనుక, అంటే నేను 9 years నుంచి అబద్ధాలు ఆడుతున్నా అంటున్నారు కదా, అంటే ఆ డాక్టర్స్ అంతా చెప్పండి నాకు. వాళ్ళేమో మీరు నాటకాలు ఆడుతున్నారు, మీకు మానసిక సమస్యలు ఉన్నాయంటూ వాళ్ళు చెబుతున్నారు, మీరేమో ఆ డాక్టర్ గాడికే పిచ్చి ఉంది అంటూ మీరు చెబుతున్నారు. అసలు ఏది నమ్మాలో మాకు అర్థం కాక. నమ్మడం అంటే నా రిపోర్ట్స్ చూడండి మీరు. ఒకవేళ ఆ డాక్టర్స్ ఉన్నారు కదా, ఆ డాక్టర్స్ కి ఏం పిచ్చేం ఉండదు కదా, అంటే వాళ్ళు ఇప్పుడు కర్నూలు అనేది ఎంత పెద్ద హాస్పిటల్ మనకి బాగా తెలుసు, కర్నూలులో చీఫ్ డాక్టర్ అంటే ఎలా ఉంటారో కూడా తెలుసు మనకి. అలాంటి వాళ్ళకి క్లియర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు, అది మీకే వదిలేస్తున్నాను నేను. అంటే టెస్టులు చూడకుండానే ఎట్లా రిపోర్ట్ చేసేస్తారా? కామెంట్ పెట్టే వాళ్ళైనా సరే, ఇప్పుడు ఆ డాక్టర్ పెట్టాడు కదా కామెంట్, నువ్వు ఆ కామెంట్ పెట్టే బదులు ఆ ఛానల్ ఫోన్ చేసి నాకు నా నెంబర్ ఇప్పించుకోండి, మీరు రాండి, అంతా నేనే చూసుకుంటాను. నేను ఒకటే చెప్పాను, ఏ డాక్టర్ దగ్గరకైనా సరే ఎవరైనా సరే ఒక్క నిమిషం మాకు వాళ్ళకి నేనేం చెప్పానంటే, ప్రతి రూపాయి కానించి మీరు ఖర్చు పెట్టుకోండి, ఏ హాస్పిటల్ కైనా సరే మేము వస్తాం, నేను ఇంటి కానించి వచ్చే ఖర్చు కానించి మీరు పెట్టుకోండి, ఫలాని జబ్బు ఉందని నిరూపించినప్పుడు ఆ డబ్బు నేను రిటర్న్ ఇస్తాను, నా తప్పైందని అందరి ముందు నేను ఒప్పుకుంటా. ఇది నేను ఛానల్లో కూడా చెప్పా. అది చెప్పిన వినేవాళ్ళు మళ్ళీ కామెంట్ ఎట్లా పెడతాడు? ఫోన్ చేసి నెంబర్ తీసుకొని, నేను డాక్టర్ అమ్మా, నేను పాపను ప్రతిదీ నేను టెస్ట్ చేస్తాను, నేను